అందరికీ నమస్కారం. అమృతహస్తం ఆడియో నవల 2వ ఎపిసోడు. ఈ నవలని నందుల సుశీలాదేవి గారు రాశారు. చదువుతున్నది దేవి. ఇక కథలోకి వెళ్తే అతనికి కంఠం బొంగురుపోయింది. అంతలోనే తనను తాను సంభాళించుకున్నాడు. మనం మోసపోయామమ్మా. విశాలాక్షి గుండెలు దడదడలాడాయి. అంటే తిన్నగా చెప్పరా బాబు, రమణ శూన్యంలోకి చూస్తూ అన్నాడు. అతను మరో పెళ్లి చేసేసుకున్నాడు. రామయ్యకి కాళ్ళు చేతులు వణిగిపోయాయి. విశాలాక్షి గొల్లుమంది. బామ్మగారు వణిగిపోతూ కూలబడిపోయారు. జానకి వచ్చి రాజేశ్వర్ని పొదివి పట్టుకుంది. రమణ తిరిగి అన్నాడు. అతను మూర్ఖుడు నాన్న. ఏం మాట్లాడినా మొండిగా సమాధానం ఇస్తాడు. శుభ్రమైన పిల్ల జీవితాన్ని చేతులారా పాడు చేసేసాం. బామ్మగారు నెమ్మదిగా మనవడి దగ్గరకు వచ్చారు. బాబు రమణ, నిజం చెప్పరా, నువ్వు దురుసుగా మాట్లాడడం వల్ల అతను ఏదేదో అనేయలేదు కదా. నేను మాట్లాడేందుకేమీ లేదు బామ్మ. 2 నెలల నుంచి కొత్త పెళ్ళంతో కాపురం చేస్తున్నాడు. ఎదురుగా ఆవిడ కనిపిస్తూనే ఉంది. మనలాంటి వాళ్ళు ఎవరో మోసపోయారు. బామ్మగారు తేరుకొని అన్నారు. ప్రయాణం ఖర్చులు అయితే అయ్యాయిరా అబ్బాయి. నువ్వు విశాలాక్షి వెళ్ళి అతనితో మరోసారి మాట్లాడరండి. నయాన్నో భయాన్నో అతన్ని ఒప్పించి దీని బ్రతుకు ఓ దారిన పడేటట్టు చెయ్యండి. విశాలాక్షి కానీ రాఘవయ్య కానీ మతిలో లేదు. మర్నాడే తెల్లవారుజామున బయలుదేరి భార్యాభర్తలిద్దరూ తాడేపల్లిగూడెం వెళ్లారు. ఆ రోజంతా రాజేశ్వరికి మనసు మంగళంలో వేగుతున్నట్టే ఉంది. ఒక్కచోట 5 నిమిషాలు స్థిరంగా కూర్చోలేకపోతోంది. మనసులో ఏదో తెలియని అలజడి, అశాంతి. తన వల్ల ఏం తప్పు జరిగింది? పదే పదే ఆ ప్రశ్న ఆ యువతి మస్తిష్కాన్ని పురుగులా దొల్చేస్తోంది. తన పెళ్లి వల్ల అసలే అధ్వాన్నంగా ఉన్న పుట్టింటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ పరిస్థితిలో వీళ్లకు తాను గుదిబండ కాబోతోందా? ఎన్నాళ్ళు గడిస్తే తన జీవితం కడతేరేను. కళ్ళ వంట నీరు రాకపోయినా మనసంతా కొలిమిలా మండుతూనే ఉంది. తులసికోటకు ఆనుకొని నిశ్శబ్దంగా కూర్చున్న రాజేశ్వరిని చూస్తూ ఉంటే జానకి గుండెల్లో కలిచి వేసినట్టుగా అయింది. ఆడపడుచుని పలకరించింది. రాజేశ్వరి మృదువుగా అంది. నన్ను ఇట్లాగే కాసేపు ఒంటరిగా ఉండనీవు వదిన. కరుణాకరంతో సంసారం భగ్నం అయిందనే వార్త కంటే తన వాళ్లకు తాను సమస్య అవుతానేమోననే భయంతోనే రాజేశ్వరి కలవరపడిపోతోంది. ఆలోచనలు వలయాలుగా తిరుగుతున్నాయి. తల్లి తండ్రి వెళ్ళి రావడం వ్యర్థం అని అనిపిస్తోంది ఆమెకు. కరుణాకరంలోని మొండితనం తనకు తెలియంది కాదు. తన అవసరం అతనికి లేదనిపించి ఉంటుంది. అందుకనే అవలీలగా బంధాన్ని అతిక్రమించగలిగాడు. భర్త తనను పరిత్యజించిన కలగవలసినంత దుఃఖం ఆమెలో కలగడం లేదు. తల్లిదండ్రులకు బరువు కాకుండా తను ఏ విధంగా బ్రతకాలి, అదే ఆలోచనతో సతమతమవుతోంది రాజేశ్వరి. కరుణాకరం తనతో ఎంతో తేలిగ్గా అనుబంధం తెంచేసుకున్నాడు. తనకు కూడా అతనితో గల అనుబంధం అంతంత మాత్రమే. కానీ ఆర్థికంగా తనకు స్వాతంత్రం లేదు. జీవితాంతం తనని ఎవరో ఒకరు పోషించవలసి రావడం అంటే ఆమెకు దుఃఖంగా ఉంది. ఎవ్వరికీ బరువు కాకుండా తన బ్రతుకు తాను బ్రతకగలిగితే బావుండును. అదే ఆలోచన క్రమంతో చిక్కుముడులు వేసుకుంటూ విప్పుకుంటూ రాజేశ్వరి మనసు అలసిపోతోంది. తాడేపల్లిగూడెంలో బస్సు దిగగానే రాఘవయ్య, విశాలాక్షి ఆ ఊళ్ళోనే ఉన్న విశాలాక్షి మేనమావ గారింటికి తిన్నగా వెళ్ళారు. కృష్ణమూర్తి కాస్త పచ్చపచ్చగా సంసారం చేసుకుంటున్నవాడు. మేనకోడలి బాధ అంతా చూసి చాలా నొచ్చుకున్నాడు. నువ్వేం బాధపడకే విశాలాక్షి, పెళ్లి మీద పెళ్లి చెల్లదు. కోర్టుకు వెళ్తే చక్కగా దారిలోకి వస్తాడు. ఎండలో బయలుదేరబోతున్న దంపతులను ఆపి సాయంత్రం వాళ్లతో తాను బయలుదేరాడు. కరుణాకరం ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళని చూసి పలకరించనైనా లేదు. అవమానాన్ని దిగమింగుకుని రాఘవయ్య అల్లుడితో సూటిగా ఈ విషయం కదిపాడు. కరుణాకరం ఒకటే సమాధానం. నేను మళ్ళీ పెళ్లి చేసేసుకున్నాను. మీ అమ్మాయి సంగతి నాకు తెలీదు. విశాలాక్షి గొల్లుమని ఏడ్చింది. అదేం తప్పు చేసిందని ఇట్లా చేశావు నాయనా? కరుణాకరం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. కృష్ణమూర్తి రెట్టించి అదే ప్రశ్న అడిగాడు. కరుణాకరం అన్నాడు, అదొక ఎద్దుమొద్దు స్వరూపం, నాకు నచ్చలేదు. కృష్ణమూర్తి మండిపడ్డాడు. పెళ్లికి ముందు చూసుకోలేదా? రాఘవయ్య ప్రాధేయపడుతూ అన్నాడు. దానిని అన్యాయం చెయ్యకు నాయనా. కరుణాకరం తీవ్రంగా అన్నాడు. సుగుణని ఏం చేయను? విశాలాక్షి అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. సుగుణని పలకరించింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న సుగుణని
ఏమనడానికి ఆవిడకి నోరు రాలేదు. 5 అప్పచెల్లెళ్లకు పెళ్లి చేయలేక సుగుణ అన్నగారు సతమతమైపోతుంటే అతనికి కరుణాకరం పరిచయమయ్యాడు. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో కట్న కానుకలిచ్చి వరుళ్లను తేలేక ఈ బాధ యథాలాపంగా కరుణాకరంతో అన్నాడు. సహోద్యోగి బాధ అంతా విన్నాడు కరుణాకరం. సుగుణని చూశాడు. తెల్లగా సన్నగా ఉన్న సుగుణ అతని కళ్ళకు నచ్చింది. కరుణాకరం సుగుణని పెళ్లి చేసుకుంటానంటే అతను తెల్లబోయాడు. కరుణాకరానికి పెళ్ళయిందని తెలుసు, భార్య జీవించి ఉందని తెలుసు. కానీ క్రమంగా అతని స్వార్థంతో ఆలోచించాడు. ప్రస్తుతం ఓబరువైన తగ్గుతుంది తనకు, ఇంట్లో తినే ఒక నోరు తగ్గుతుంది, సంఘానికి సుగుణ మెళ్ళో తాళిబొట్టు కనిపిస్తుంది, తర్వాత పరిణామాలు తర్వాతే చూసుకోవచ్చనే పలాయనవాదంతో సుగుణకి కరుణాకరానికి గుళ్ళో పెళ్లి చేసి పంపేశాడు. సుగుణ అన్నగారు కన్నీళ్లతో జరిగిన సంగతులు చెప్తున్న సుగుణను ఏమనాలో విశాలాక్షికి తెలియలేదు. అయినా సుగుణ 2 చేతులు పట్టుకుంది ఆవిడ. అమ్మా సుగుణ, జరిగిందేదో జరిగిపోయింది. మీరిద్దరూ అప్పా చెల్లెళ్ళలాగా మెలగండి. కలిగిందేదో కలో గంజో తాగి సంసారం ఇద్దరూ చేసుకోండి. అది నోట్లో నాలుక లేని పిల్ల తల్లి. రాఘవయ్య పిలుస్తుంటే ముందు గదిలోకి వెళ్ళింది. అప్పటికే కృష్ణమూర్తి గట్టిగా అరుస్తున్నాడు. కోర్టుకి ఇడుస్తాను, నా మాట వినకపోతే ఉన్న ఉద్యోగం ఊడి జైలుకి వెళ్తావు. అసలు ఏ ధైర్యంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నావు? అందుకే రాజ్యాన్ని కూడా తెచ్చుకో. 2 పెళ్ళాలను కట్టుకున్నందుకు 2ని పోషించు. అంత చేయలేని వాడివి తగుదునమ్మా అనుకుంటూ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? లేదా దాని పోషణకి డబ్బు ఇయ్యి. 4గురిలోనూ ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని కాపురం చేసి నాకేం సంబంధం లేదు అంటే ఎవరు ఊరుకుంటారు? కరుణాకరం విగ్రహంలా కూర్చుని ఉన్నాడు. కృష్ణమూర్తి బెదిరింపులకి అతను చలించలేదు. విశాలాక్షి కన్నీళ్లకు అతను కరగలేదు. రాఘవయ్య ప్రాధాయపడ్డా మాట్లాడలేదు. ఒక్కటే వాక్యం అన్నాడు. మీ పిల్ల గురించి నాకు అనవసరం. ఏం చేసుకోగలరో మీ ఇష్టం, నన్నేం చేయగలరో చేసుకోండి. కృష్ణమూర్తి మొహం ఎర్రబడింది. ఇలాంటి మూర్ఖులతో మాట్లాడడం అనవసరం. విశాలాక్షి, నడవండి పోదాం. విశాలాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూనే అంది. నాయన కరుణాకరణం, అన్నం పున్నం ఎరగదు నా కూతురు. దాన్ని అన్యాయం చేశావు నాయన. ఏ పాపం ఎరగని అమాయకురాలది. దాన్ని క్షోభ పెట్టడం నీకు జయం కాదు. నిష్కారణంగా దానికి ఎంత శిక్ష వేశావయ్యా. గంపెడాశతో ఎదురొస్తుంది అది. ఇంటికి వెళ్ళగానే ఎట్లా దాని మొహం చూసేది? ఏ జన్మలో ఏం పాపం చేశామని మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నావు కరుణాకరం? రాఘవయ్య భార్యను సమీపించి ఆమెను పొదివి పట్టుకొని నెమ్మదిగా బయటికి నడిచాడు. కృష్ణమూర్తి ఇల్లు చేరినా విశాలాక్షి ఏడుస్తూనే ఉంది. రాఘవయ్యకు భార్యను ఓదార్చే శక్తి కూడా లేక నీరసపడిపోయాడు. కృష్ణమూర్తే అన్నాడు, ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్దాం రాఘవయ్య. అంతకుమించి దారేం లేదు. రాఘవయ్య పేలవంగా నవ్వాడు. కోర్టులు కేసులు అంటే మేమెక్కడ తూగలం కృష్ణమూర్తి. అసలు పుస్తే పూసా తాకట్టు పెట్టుకొని లాయర్ దగ్గరికి వెళ్ళినా కరుణాకరం మరొక లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఆ ప్లీడరు కరుణాకరం 2వ పెళ్లి చేసుకోనే లేదంటాడు. ఈ లోపల నా కూతురు మీద ఆ లాయర్ ఇంత బురద చల్లుతాడు. ఈ వ్యవహారాలు అంత సులువుగా తేలేవి కాదు. ఇంత జరిగిన పిల్లను అతని ఇష్టంగా తీసుకువెళ్ళాలి కానీ కోర్టు తీర్పు ప్రకారం సంసారాలు చేయలేరుగా. కళ్ళల్లో పెట్టుకొని పెంచాం. ఇంతట్లోనే దాని బ్రతుకు బుగ్గిపాలైపోయింది. కృష్ణమూర్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎంత బలవంత పెట్టినా విశాలాక్షి నోట్లో పచ్చి మంచినీళ్లు పోసుకోలేదు. వెంటనే ఆ రాత్రికే ప్రయాణం అయిపోయారు ఆ దంపతులు. ఒక్కరోజులో 10 ఏళ్లు మీద పడ్డట్టు అయిన తండ్రిని చూసేసరికి రాజేశ్వరికి సర్వం అర్థమైపోయింది. ఆ రోజంతా ఏడుపులతో ఆ ఇంటిళ్ళ పాది గడిపేశారు. రమణ జానకి సెలవులయ్యాక వెళ్ళలేక విశాఖపట్నం వెళ్ళిపోయారు. వైకుంఠపాళిలో పెద్దపాము నోట్లో పడి మొదటి గదిలోకి వచ్చినట్లయింది రాజేశ్వరి పరిస్థితి. పునిస్త్రీ పడుచు కనుక పేరంటాలకు పెళ్ళిళ్లకు వెళ్ళి వస్తూ ఉండేది. కానీ తనతోటి వయసు వాళ్లతో కలవలేక ఒంటరిగా అయిపోయేది. ఏ మాత్రం నవ్వినా బామ్మగారు విసుక్కునేవారు. మొగుడు వదిలేసిన దానికి ఆ ఎకయేకలు పక్కపక్కలు ఏమిటి? రోజులు తిన్నగా వెళ్ళని మహాతల్లి అనేవారు. రాజేశ్వరికి రోజు గడవడం దుర్లభం అయిపోసాగింది. తెల్లవారు లేస్తూనే ఇంటి పనులన్నీ మీదేసుకొని చేసేది. మడిగట్టుకుని వంట కూడా చేసేది. విశాలాక్షి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. రాజేశ్వరి సంసారం భగ్నమయ్యాక రాఘవయ్యకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది.
ఓ 4 రోజులు పనిచేస్తే వారం రోజులు పడక వేసేవాడు. ఓ పక్క అత్తగారిని భర్తను చూసుకుంటూ వాళ్లకు సపర్యలతోనే విశాలాక్షికి సరిపోయేది. రమణ నెల అయ్యేసరికి 30-40 పంపగలిగేవాడు. చిన్న జీతంలో పట్నం కాపురంలో అంతకంటే తల్లిదండ్రులకు పంపడం అతనికి సాధ్యపడేదే కాదు. రాఘవయ్య సంపాదన దాదాపు శూన్యమైపోయింది. పూట గడవడం కష్టంగా ఉండేది. అప్పటికే భర్తకు తెలియకుండా ఏదో పిచ్చాపాటి మాట్లాడడానికి వెళ్ళినట్టు ఎవరికో ఒకరికి అప్పడాలు ఒత్తిపెట్టి వడియాల్లో సాయం చేసి పిండి కొట్టిపెట్టి వచ్చేది విశాలాక్షి. వాళ్ళు కాస్త మజ్జిగో కూరో నారో చేతిలో పడేసేవారు. అయినా 2 పూట్ల నలుగురికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే గగనం అయిపోయేది. రాజేశ్వరి ఉన్న కాస్త పెరట్లోనే బచ్చలిపాదు ఆకు మడులు వేసి రోజు అన్నంలోకి ఏదో ఒక ఆధారవు వాటితో చేసేది. బామ్మగారి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఆవిడకి మందులు మాకులు కావాల్సి వచ్చేవి. రాజేశ్వరికి నెమ్మదిగా ఆలోచన సరళి మారసాగింది. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగింది. వయసు రాగానే పెళ్ళైపోయింది. అందరిలాగానే భర్త తనని చూసుకుని ఉన్నట్లయితే ఒకే పరిధిలో ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. ఎన్నాళ్ళు మరొకరికి బరువుగా జీవితం గడపాలి? ఆ ఆలోచన మనసును పదును పెడుతూ ఉంటే నెమ్మదిగా తను కాస్తో కూస్తో చదువుకుని ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన ఆమె మనసులో పొటమరిచింది. స్త్రీ సంక్షేమ శాఖ వారి సెంటర్ ఒకటి ఊళ్ళో ఉంది. బట్టలు కుట్టడం నేర్పుతూ చదువు కూడా చెప్తూ ఉండేవారు. రాజేశ్వరి నెమ్మదిగా కత్తిరింపులు అవి నేర్చుకుంది. ఎవరివైనా జాకెట్లు కుడుతూ ఉంటే రూపాయి అర్ధా వచ్చేది. సెంటర్లో టీచర్ చెల్లెలు ఒక ఆమె మెట్రిక్ చదువుతోంది. ఆ పుస్తకాలు తను తీసుకొని చదవసాగింది. రాజేశ్వరి పరిస్థితి వాళ్ళకి తెలుసు. అందుకని కాగితాలు నోట్సులు కూడా ఆవిడే ఇచ్చేది. బామ్మగారు రాజేశ్వరి చదువు గురించి విని మండిపడ్డారు. రాఘవయ్య నిర్లిప్తంగా ఉండిపోయాడు. విశాలాక్షి కూతురు జాకెట్లన్నీ కుట్టి కాస్తో కూస్తో తెస్తోందని ఏమీ అనేది కాదు. ఇంటడి పని చేసుకొని చదువులో మునిగిపోయేది రాజేశ్వరి. తండ్రికి బాగుండలేదని తెలిసి రమణ వచ్చాడు. చెల్లెలు చదువులో పడిందని తెలిసి చాలా సంతోషించాడు. రాజేశ్వరితో అన్నాడు, చెల్లాయ్, జాగ్రత్తగా చదువుకో. తల తాకట్టు పెట్టైనా నీకు పరీక్ష ఫీజు కడతాను. ఈ విధంగానైనా నీ బ్రతుకు ఓ దారిన పడుతుందేమో. అన్నగారు వెళ్ళాక రాజేశ్వరి మరింత శ్రద్ధగా చదవసాగింది. ఆ సంవత్సరం పరీక్షలకి కట్టలేను అని అనుకుంది రాజేశ్వరి. మరుసటి సంవత్సరానికి బాగా తయారు కాగలనని నమ్మకం చిక్కింది. రోజులు గడిచిపోతున్నాయి. రాఘవయ్య ఆరోగ్యం నానాటికి క్షీణించిపోయింది. రాజేశ్వరికి ఇంట్లో పని ఎక్కువైంది. సెంటర్లో బట్టలు కుట్టే పని కూడా ఎక్కువైంది. చేతిలో రూపాయి పడినా తండ్రి పళ్ళకో పాలకో ఖర్చు పెట్టేది. శీతాకాలానికి రాఘవయ్య సుస్థి మరీ ఎక్కువైపోయింది. ఆ రాత్రంతా విశాలాక్షి రాజేశ్వరి అతని దగ్గరే కూర్చున్నారు. విశాలాక్షికి ధైర్యం చాలక రమణకి టెలిగ్రామ్ ఇప్పించింది. 4 రోజులు బాధపడి రాఘవయ్య ఓ రాత్రి అన్ని బంధాలను తెంచుకొని కన్నుమూశాడు. ఆ రోజంతా రాజేశ్వరికి మనసంతా మొద్దుబారిపోయింది. వచ్చిన ఒడిదుడుకుల్లో ఏదో నామమాత్రంగా బతుకుతూ ఉంటే హఠాత్తుగా వచ్చిపడిన కష్టానికి తట్టుకోలేక రాజేశ్వరి మనసు శూన్యమైపోయింది. రమణ 4 రోజులు పోయాక తల్లితో అన్నాడు, అమ్మా, 2 కాపురాలు ఎందుకు, అందరం కలిసి విశాఖపట్నం వెళ్ళిపోదాం. విశాలాక్షి అందుకు ఒప్పుకోలేదు. ముసలి అత్తగారికి మరో ఊళ్ళో మడి ఆచారం సాగదు. రమణ తండ్రి మరణ వార్త 4 చుట్టాలకి రాసి పడేశాడు. తన ధర్మంగా కరుణాకరానికి కూడా ఓ కార్డు రాసి పడేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా 11వ రోజున కరుణాకరం వచ్చాడు. రాజేశ్వరికి ఏదో పీడకలను చూసినట్టు అనిపించింది. అత్తగారిని పరామర్శించాడు కరుణాకరం. నాయనా, నా జీవితం ఇలా కాలిపోయింది. ఉన్న ఒక్క ఆడపిల్ల సంసారం బిడ్డలు లేకుండా మూడులా పడి ఉంది. ఏం చూసుకొని బ్రతికేది నాయనా? కరుణాకరం అన్నాడు. రాజేశ్వరిని నేను తీసుకువెళ్తాను అత్తగారు. ఇంకా తన భారం మీ మీద ఎందుకు? అతడి మాటలకు సమాధానం ఏమివ్వాలో ఆమెకు తెలియలేదు. రాజేశ్వరి తోడుగా ఉంటుంది కనుక అత్తగారిని పెట్టుకుని ఆ ఊళ్ళో ఏదో కాలక్షేపం చేసేయవచ్చని ఆవిడ అనుకుంటే, ఇప్పుడు హఠాత్తుగా అల్లుడొచ్చి కూతుర్ని తీసుకెళ్తానంటే వద్దని మాత్రం ఎలా అంటుంది? అనుభవించాల్సిన వయసులో అది సంసారం లేకుండా మూడులా ఉందని తను అనుక్షణం బాధపడుతూనే ఉంది. ఇంతకు ఇతను నిజంగా తీసుకుని వెళ్తాడా? మరి అతను చేసుకున్న సుగుణ ఏమైంది? కరుణాకరం ఆవిడ ఆలోచనల్ని చదువుతూ అన్నాడు. సుగుణది ఆ ఊళ్ళోనే పుట్టిల్లు కదా, తను అక్కడే ఉంటుంది. రాజేశ్వరి నాతో ఉంటుంది.
నేను రెండిళ్ళకి వెళ్తూ వస్తూ ఉండాలి. తప్పో ఒప్పో చేసుకున్నాక ఇద్దరిని పోషించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దగ్గరలో కూర్చుని ఉన్న రాజేశ్వరిని చూస్తూ. ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులున్నా, మానసికమైన ఒత్తిడులు లేక పల్లెటూరులో శుభ్రమైన గాలికి రాజేశ్వరి కాస్త నునుపు తేలింది. నిర్మోహమాటంగా రాజేశ్వరిని నఖశిఖ పర్యంతము పరీక్షించాడు. విశాలాక్షి, రమణ, రాజేశ్వరి విడిగా కూర్చుని మాట్లాడుకున్నారు. రమణ ఖచ్చితంగా అన్నాడు, ఇది ఇంకో నాటకం అమ్మ. ప్రస్తుతానికి తీసుకెళ్ళినా మళ్ళీ తిప్పి పంపేయడం నా నమ్మకం ఏంటి? అది నెమ్మదిగా చదువులో పడింది. ఓ ఏడాది కష్టపడితే మెట్రిక్ అవుతుంది. ఏదో ట్రైనింగ్కి పంపిస్తే 4 రాళ్ళు తెచ్చుకుంటుంది. రాజేశ్వరి అన్నగారి వైపు కృతజ్ఞతగా చూసింది. తన ఆలోచనలనే అన్నయ్య నోటితో చెప్తున్నాడు. తనకి తాను భర్తతో వెళ్ళనంటే రకరకాల మాటలు వస్తాయి. పైగా అందరూ తననే దొయ్యబడతారు. భర్త మీద తనకు ఏ కోసానా నమ్మకం లేదు. అతని చూపులు, మాటలు ఆమెలో మంటలు తెప్పిస్తున్నాయి. తన మెడలో తాళి కట్టాడు అతను. ఆ బంధానికి తల ఒగ్గి తనలోని అహాన్ని తనలోనే అడ్చేసుకుంటోంది. విశాలాక్షికి రమణ మాటలు నచ్చలేదు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళినా రాదంటారు. నేను మీ బామ్మ ఎట్లాగో అట్లా కాలక్షేపం చేస్తాం. ఏ మంచి మనసు అతనిలో ప్రవేశించిందో దాన్ని తీసుకెళ్తాను అని అంటున్నాడు. అది వయసులో ఉంది. అతని దగ్గర ఉండడమే మంచిది. ఇద్దరిని పోషించుకోగలనంటున్నాడు కదా. మనకున్న ఇబ్బందుల్లో అది అక్కడ ఉండడమే నయం. రమణ ఇంకేం అభ్యంతరం పెట్టలేదు. కరుణాకరం 2 రోజులు ఉన్నాడు. భర్త ప్రవర్తన రాజేశ్వరికి కంటకంలా తయారైంది. ఎన్నాళ్ళు తనను నిర్లక్ష్యం చేశాడనే వేదన ఆమెలో ఉంది. పైగా తండ్రిపోయిన బాధ మనసులో ఉంది. కాపురం చేసిన రోజుల్లో అతను పెట్టిన క్షోభ ఆమెలో మాసిపోలేదు. కానీ భర్త మోటు హాస్యాలకి చేతలకి తలవంచక ఆమెకు తప్పలేదు. సంఘం అతనికి ఆమె మీద అన్ని హక్కులు ఇచ్చింది. పడలో తాళిబొట్టు ఆమె మీద సర్వాధికారాలు అతనికి దారాదత్తం చేసింది. కనుకనే మనసు కోతపడుతున్నా అతన్ని భరించక తప్పలేదు. 3వ రోజు రాజేశ్వరిని తీసుకుని ప్రయాణం అయ్యాడు కరుణాకరం. రాజేశ్వరికి అందరినీ విడిచి వెళ్తున్నాననే దుఃఖం రాలేదు. భర్తతో వెళ్తున్నాననే సంతోషం కలగలేదు. నిర్లిప్తంగా తల్లికి, అన్నగారికి, వదినకు, బామ్మగారికి నమస్కరించి భర్తతో బండెక్కింది. తాడేపల్లిగూడెంలో కరుణాకరం ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటే రాజేశ్వరికి ఎవరో పరా ఇంట్లో అడుగు పెడుతున్నట్లుగానే అనిపించింది. ఎదురుగా బల్ల మీద కరుణాకరం 2వ భార్యతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. వంటేట్లో సామానంతా కొత్తగా ఉంది. మానసికంగా చిత్రహింస పడుతుంటే ఆ ఇంట్లో మామూలుగా ఉండాలంటే సాధ్యం కాలేదు. ఏలూరులో తను కాపురం చేసింది కొద్ది నెలలే అయినా భర్త కఠినంగా ప్రవర్తించిన ఆ ఇల్లు తనది. ఆ జీవితం తనకు శాశ్వతం అనే భావంతో తనలో ఒక విధమైన మమకారం ఉండేది. కరుణాకరం తనని కాపురానికి తీసుకొచ్చినట్లు కాకుండా తనని ఎక్కడి నుండో లేవ తీసుకొని వచ్చినట్టుగా రాజేశ్వరికి అనిపించసాగింది. ఆ రాత్రి భర్తతో పక్క మీద పడుకున్న ఒళ్ళంతా జిర్రలు పాకుతున్నట్టే అనిపించసాగింది. ఆ పక్క, ఆ మంచం తనతో మరొకరు పంచుకున్నట్టున్నారు. ఒకసారి అన్ని బంధాలు తెంచుకొని భర్తను తోసేసి ఎక్కడికో పారిపోవాలని మనసు తహతహలాడింది. మర్నాడు రాజేశ్వరికి చేదు నిజం లాంటి వార్త తెలిసింది. సుగుణ పుట్టింటికి వెళ్ళి 4 నెలలు అయింది. అతను భార్యకు దూరంగా ఉండి చిరాకు పడుతుంటే రమణ రాసిన ఉత్తరం అందింది. మనసులో ఏం తోచిందో అత్తగారిని పరామర్శించడానికి బయలుదేరాడు. అక్కడ కంటికి నదురుగా రాజేశ్వరి కనపడింది. భర్తలో కుటిలత్వానికి, నీచ స్వభావానికి రాజేశ్వరి వెన్నువెంట జరజర భయం పాకింది. తన ముందు జీవితం ఏంటి? ఇంత అస్థిరుడైన తన భర్తను నమ్ముకొని తాను ఎంతకాలం ఇక్కడ ఉండగలదు? సుగుణ పురుడు అయ్యాక అతని ఆలోచన ఏమిటి? ఇల్లంతా తగలబడిపోతూ ఉంటే తప్పుకునే దారి లేక నిస్సహాయంగా నిలబడినట్టు ఉంది ఆమె పరిస్థితి. కరుణాకరం ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి కడుపులో పేగులు తెగేలా ఏడుస్తూ ఉంది. ఓ దారిన పడబోయే చదువుని గాలికి వదిలేసింది. పుట్టింటి పరిస్థితులు విషమంగా ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని కాదని తను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఇంత దుర్మార్గంతో ఉన్న భర్తను అనుక్షణం సహిస్తూ అతనితో జీవితం గడపడం దుర్లభంగా ఉంది. బాల్యం ఒకసారి కళ్ళ ముందు మెదిలింది. పేద ఇంటి పిల్లైన తల్లిదండ్రుల మురిపంతో, ముద్దులతో బాల్యం అంతా ఒక సుందర స్వప్నంలాగా గడిచిపోయింది. అమాయకంగా చూస్తూ ప్రతి వారిలోనూ మంచినే చూస్తూ గడిపిన రోజులు గుర్తొస్తే రాజేశ్వరికి బెంగ ముంచుకొచ్చేసింది.
ఏ జన్మలో ఏం పాపం చేశానని ఇటువంటి వాడి చేతుల్లో నన్ను పడేశావు దేవుడా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. క్రమంగా పొద్దు వాలిపోతుంటే తనను తాను సంభాళించుకొని స్నానం చేసి వంట చేసి ఇల్లు సర్దింది రాజేశ్వరి. ఆ రోజు కరుణాకరం చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. రాజేశ్వరి భోజనం వడ్డిద్దామని పీట వాల్చింది. అది చూసి కరుణాకరం అన్నాడు, వయసులో నీకంటే పెద్దదైన వరుసకి సుగుణ నీకు చెల్లెలే కదా, అక్కడ భోంచేశాను, నువ్వు తొందరగా తినేసిరా అంటూ మంచం మీద వాలిపోయాడు. రాజేశ్వరికి నోట్లో ముద్ద దిగలేదు. పగలంతా మానసికంగా అలజడితో ఏమీ తినక విపరీతమైన నీరసంగా ఉంది. ఇప్పుడు అతి యథాలాపంగా అంటున్న అతని మాటలకు బాధ కలగక తప్పడం లేదు. కానీ ఎంతో కొంత తినకపోతే రాత్రి అతనితో తను పడే హింస తట్టుకోలేదు. బలవంతంగా మరి 2 ముద్దలు నోట్లో పెట్టుకొని వచ్చింది రాజేశ్వరి. 5-6 నెలలైనా సుగుణ రాక కనిపించలేదు రాజేశ్వరికి. కరుణాకరం ఏం సర్దుబాటు చేసుకున్నాడో, వాళ్లను ఏ విధంగా మభ్యపెట్టాడో రాజేశ్వరికి తెలియదు. సుగుణకి మగపిల్లవాడని వింది. ఏనాడు వీధి గడప దాటలేదు. సుగుణ తరపు వాళ్ళు ఎవ్వరూ ఎప్పుడూ రాలేదు. రాజేశ్వరి ఆ జీవితానికే సర్దుకుపోయి రోజులు గడపసాగింది. కానీ క్రమంగా ఆమెలో ఏదో సంకోచం చోటు చేసుకోసాగింది. తన ఆరోగ్య పరిస్థితి తనకి తెలుస్తూనే ఉంది. భర్తకి ఏ విధంగా చెప్పాలో తెలియలేదు. తనకి ఇతనితో జీవితం ఇక్కడితో ఆఖరేనా? ఇప్పుడు ఇతను తిరిగి తనను వదిలేస్తే తనే కాకుండా మరో ప్రాణి కూడా తన వాళ్లకు భారం అవుతుంది. మరొక 2 నెలలు గడిచాక కరుణాకరానికి విషయం తెలిసింది. అతను బాధపడలేదు, సంతోషించనూ లేదు. మీరిద్దరూ ఇట్లా పోటీల మీద కనేస్తూ ఉంటే నేనేమైపోవాలి? రాజేశ్వరికి అతని మాటలకు ఒళ్ళంతా జలజరించింది. తన కళ్ళతో చూడనైనా చూడని తన సవతి మీద కూడా జాలి కలిగింది. తనతో పాటు ఇతని నీచానికి మరొక అభాగని కూడా గురైంది. అతను మాత్రం నిర్విచారంగా తిరుగుతున్నాడు. కట్టుకున్న పెళ్ళాలు, పుట్టబోయే సంతతి పట్ల తనకే మాత్రం బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. అయినా సంఘంలో అతను మగాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళ కళ్ళకు పెద్ద హీరోలా కనపడుతున్నాడు. 2 భార్యలను కట్టుకున్న మనగాడు అని అందరూ అతన్ని చూసి గొప్పగా అనుకుంటున్నారు. పవిత్ర భారతదేశం ఇది. చట్టాలు, నీతులు ఎన్ని ఉన్నా వాటికి అతీతంగా మగవాడు ప్రవర్తించిన సంఘం తప్పుపట్టడం లేదు. నెలకి పట్టుమని 200 జీతం రాని కరుణాకరం 2 ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడుతున్న అదేమని అనేవారు లేరు. తను భారత నారి. తనలో తనే నవ్వుకుంది రాజేశ్వరి. 8వ నెల వచ్చాక నెమ్మదిగా అన్నగారికి రాసింది. జానకి, రమణ వెంటనే వచ్చారు. కరుణాకరం గతంలో ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. జానకి కూడా తెచ్చిన మిఠాయి, కొత్త చీర రాజేశ్వరి చేతిలో పెట్టింది. సరి నెలల్లో తీసుకెళ్ళకూడదనుకున్న రాజేశ్వరి అవస్థ చూసి రమణ ఆమెను తీసుకువెళ్తున్నాను అన్నాడు. కరుణాకరం అభ్యంతరం చెప్పలేదు. రాజేశ్వరికి తను తిరిగి ఆ ఇంటికి వస్తాననే నమ్మకమే కలగలేదు. అయినా బందికానాలోంచి బయటపడుతున్నట్లుగా అనిపించింది. రాజేశ్వరిని తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు ఇల్లు చేరేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. బామ్మగారికి వచ్చే శ్వాస పోయే శ్వాసగా ఉంది. ఆ ముసలి ప్రాణం ఇంకో 2-3 రోజులు బాధపడ్డాక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. మళ్ళా సమస్యల తోరణం మొదలైంది. రమణ లీవ్ పొడిగించాడు. ఇక ఆ ఊరితో అన్ని బంధాలు తెగినట్లే అనిపించింది. పొలం, ఇల్లు బేరం పెట్టాడు. అప్పులు, చెల్లుబాట్లు, సర్దుబాట్లు చేసేయగా ఓ 1500 చేతిలో మిగిలాయి. తల్లిని, చెల్లెల్ని కూడా తీసుకొని విశాఖపట్నం ప్రయాణమయ్యాడు. పాత విశాఖపట్నంలో సందుల్లో ఓ పాత ఇంట్లో గది, చిన్న వసారాలో కాపురం. పగలంతా ఇంటిల్లిపాది ఆ గదిలోనే మసరడం. రాత్రి అదే దంపతులకు శయనాగారం అయ్యేది. పాలు, కూరలు అన్నీ అతి ప్రియం. రాజేశ్వరికి ఎంతో మొహమాటంగా ఉండేది. భర్త 10 పరుకో పంపిస్తే బాగుండు అని అనుకునేది. అంతలోనే తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది. అంత బాధ్యత ఉన్న వ్యక్తి అయితే తన జీవితం ఇన్ని వంకర గీతలతో నిండి ఉండేదే కాదు. పుష్యమాసపు చలి ప్రవేశిస్తూ ఉంటే రాజేశ్వరికి ఓ ఉదయము ప్రసవం అయి ఆడపిల్ల పుట్టింది. సన్నజాజి మొగ్గలా ఉన్న పాపను చూసి మురిసిపోయింది జానకి. పాప పుట్టగానే కరుణాకరానికి ఉత్తరం రాశాడు రమణ. రాజేశ్వరికి పచ్చం పెట్టాక తిరిగి ఉత్తరం రాశాడు రమణ. వేటికి సమాధానం లేదు. ఇంకా విశాలాక్షి కంగారు పడిపోతూ కృష్ణమూర్తికి ఉత్తరం రాసింది. కృష్ణమూర్తి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే విశాలాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది.
రాజేశ్వరి శిలలా కూర్చుండిపోయింది. రమణ ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. జానకి నెమ్మదిగా చెప్పింది, ఆఫీస్ డబ్బు వాడేసుకుని కరుణాకరం గారు పరారీ అయ్యాట. ఇదిగో ఉత్తరం. రమణ నిస్త్రాణగా వాలిపోయాడు. ఆ కాస్త గదిలో ఆకాశాన్నంటే ధరలలో ఈ పట్నంలో మరో సంసారాన్ని తను భరించాలి. నడుము విరిగిపోయినట్లుంది రమణకు. రాజేశ్వరి అంది నెమ్మదిగా, అన్నయ్య, నేను మెట్రిక్ చదువుతాను. అప్పటికి తెలివి వచ్చిన విశాలాక్షి ఏడుస్తూనే అంది, ఎంత నష్టజాతకురాలివే రాజీ, నా కడుపుని ఎందుకు పుట్టావే తల్లి. తల్లి దగ్గరగా కూర్చుని అన్నాడు రమణ. అమ్మా, ఈ క్షణంలో నువ్వు అధైర్యపడితే మాకు ఎవరు దిక్కు? ఈ చీకట్లో నుండి ఏదో ఒక దారి కనిపించకపోదు. విశాలాక్షి కొడుకుని కూతుర్ని దగ్గరకు తీసుకుంది. పసిపిల్ల తల్లి మూలాన ఆ సంవత్సరం పరీక్షకు వెళ్ళలేదు రాజేశ్వరి. కొద్దో గొప్ప చేతిలో డబ్బు ఉంది కనుక చెల్లెలకి ప్రైవేట్ పెట్టించాడు. ఇప్పటికే దీని మీద మనకున్న సమస్తం తగలేశాం. ఆ 4 రాళ్ళు ఉంచుకోరా రమణ అని విశాలాక్షి విసుక్కుంటున్నా వినలేదు. మరుసటి సంవత్సరం రాజేశ్వరి మెట్రిక్ పాస్ అయింది. పిల్లలు లేని జానకి పసిపిల్ల భారం తన మీద వేసుకుంది. అందువల్ల తల్లి కంటే అత్త దగ్గరే చేరిక ఎక్కువ పాపకి. 2వ ఏడు వచ్చాక మేనకోడలికి అరుంధతి అని పేరు పెట్టాడు రమణ. రమణకి విశ్వనాథవారి 1000 పడగలు అంటే చాలా ఇష్టం. అందులో పాత్ర పేరు అరుంధతి. రాజేశ్వరి స్టైఫండ్తో ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. రమణ 4గురిని మంచి చేసుకుని ఎల్లమ్మ తోట దగ్గరలో ఉన్న మున్సిపల్ స్కూల్లో టీచర్గా రాజేశ్వరిని చేర్పించి తేలిగ్గా నెట్టూడ్చాడు. రాజేశ్వరి తొలి సంపాదన అనా పైసలతో సహా అన్నగారి చేతిలో పోసి వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నయ్య, నువ్వు అండగా నిలవకపోతే నేను ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకోవలసి వచ్చేది. ఏ ఇంటిలోనూ వంట మనిషిగా తప్ప బ్రతకలేకపోయేదాన్ని. అటువంటి నన్ను ఒక మనిషిగా నాకు నా కూతురికి ఒక దారి చూపించావు. రమణకి ఆనందంతో నోట మాట రాలేదు. స్కూల్లో తన మానాన తాను పని చేసుకోవడం, ఇంటికి వచ్చి తల్లికి సహాయం చేయడం రాజేశ్వరి దినచర్యల్లో భాగం. ఓ 4 చీరలతో కాలక్షేపం చేసుకునేది. కొన్నాళ్ళకి ఇంటి దగ్గర కూడా ప్రైవేట్లు చెప్పేది. అన్నగారి సంపాదనకి వేడినీళ్ళకి చన్నీళ్ళగా రాజేశ్వరి సంపాదన కలిసి వచ్చింది. 4 పెద్దవాళ్ల మధ్య బొంగరంలా తిరుగుతూ అరుంధతి మురిపాలు పోతూ ఉండేది. సన్నగా ఉన్న ఒంట్లో ఏమీ చికాకులు ఉండేవి కావు అరుంధతికి. మధ్యతరగతి ఒడిదొడుకుల్లో మందహాసంలాగా అరుంధతి పెరుగుతోంది. అరుంధతికి 3వ ఏడు వచ్చేసరికి జానకి నెల తప్పింది. అదే నెలలో రమణకి ప్రమోషన్ కూడా వచ్చింది. మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయిన ఆ కుటుంబంలో వారి మొహాల్లో కాస్త కళ వచ్చింది. కూతురు కంటే కోడల్ని ఆప్యాయంగా చూసుకునేది విశాలాక్షి. జానకి జీవితంలో అంతవరకు సుఖపడిందే లేదు. ఎప్పుడు కుటుంబ సమస్యలు, డబ్బు చికాకులు, వీటితోనే ఆమెకు అంతకాలం గడిచిపోయింది. జీతం పెరిగింది. రాజేశ్వరి కూడా సంపాదిస్తోంది కదా అని రమణ కాస్త సదుపాయాలున్న ఇంట్లోకి మారాడు. పల్లెటూరి ఆచారాలు క్రమంగా విశాలాక్షి వదిలేసుకోక తప్పలేదు. 9 అయ్యేసరికి వంట వార్పు పూర్తి చేసి కూతురికి కొడుక్కి వడ్డించేసేది. జానకి భారంగా తిరుగుతుంటే ఏ పని చెప్పేది కాదు. పసిదానికి ఓ మెతుకు తినిపించి కోడలికి భోజనం పెట్టి ఇల్లు సవరించుకునేది. విశాఖపట్నం గాలి విశాలాక్షికి బాగా పడి ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకోసాగింది. సాయంత్రానికల్లా ఆకలితో నకనకలాడుతూ ఇల్లు చేరేది రాజేశ్వరి. బస్సు ఛార్జీ తప్ప మరొక్క పైసా బయట ఖర్చు పెట్టేదే కాదు రాజేశ్వరి. తల్లి పెట్టిందేదో తినేసి వెళ్ళేది. సాయంత్రం ఏదైనా తల్లి పలహారం చేసి ఉంచితే తినేది. తర్వాత వంటిట్లో ప్రవేశించి సాయంత్రం వంట, తన పిల్ల పనులు చూసుకునేది తను. రమణ ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళేవాడు. ఇంట్లో చికాకులు తగ్గి 4 రాళ్ళు కనపడడం మొదలుపెట్టాక అతనికి కొన్ని కొత్త కొత్త అలవాట్లు అలవడ్డాయి. జానకి సుఖంగా మగపిల్లవాడిని ప్రసవించాక విశాలాక్షికి అసలు తీరికే ఉండేది కాదు. 2 పిల్లలు, పనులతో సతమతమైపోయేది ఆవిడ. అందుకని రాజేశ్వరి కూతుర్ని తనతో స్కూల్కి తీసుకుపోయేది. 4 సంవత్సరాలు నిండితే తను పనిచేసే స్కూల్లోనే చేర్చవచ్చును. నర్సరీ స్కూల్ అంటే తను భరించలేని ఖర్చు. ఎటు కాని వయసులో తెగ పేజీలు పెట్టేది అరుంధతి. రమణ కొడుక్కి విశ్వనాథ్ అని పేరు పెట్టి విశ్వ అని పిలిచేవారు. రాజేశ్వరి ఎక్కువ రోజులు అరుంధతిని తనతో తీసుకువెళ్ళిపోయింది.
ఓ రోజు హెడ్ మాస్టర్ వ్యంగ్యంగా అన్నమాట సూటిగా ఆమె గుండెల్ని తాకింది. ఏమి ఆడవాళ్ళోనండి, పిల్లలు, సంసారం కావాలి, ఉద్యోగం, జీతం కావాలి. పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళను డ్యూటీ టైంలో సముదాయించుకోవడం, నెల తిరిగేసరికి జీతం బ్యాగ్లో వేసుకోవడం. నిజానికి అరుంధతి స్కూల్లో తల్లి కోసం పేచీ పెట్టేదే కాదు. ఆ స్కూల్ ఆవరణలో చాలా చెట్లుండేవి. వాటి నీడల్లో ఏ బంతో చేతికిస్తే హాయిగా ఆడుకునేది. రోజు బస్సు ఎక్కి వెళ్ళి రావడం సరదాగా ఉండేది ఆ పసిదానికి. వచ్చే ఎపిసోడ్లో రాజేశ్వరి జీవితం ఇంకా ఏ మలుపు తిరుగుతుంది, రమణలో మార్పు వస్తుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.